చిన్నప్పుడు నేను ఒకటి అనుకునేదాన్ని. ఏంటంటే చిన్నప్పుడు అంటే మరీ ఇంత చిన్నప్పుడు ఏం కాదులే. అంటే బడికెళ్ళేటప్పుడు అంటే మరీ 9, 8 ఏళ్ల వయసులో కదలే. కొంచెంకొచ్చాక ఇంకాస్త పెద్దయ్యాక అనుకునేదాన్ని. ఏదో ఒకటి మనం బాగా చదువుకొని సాధిద్దాం అనుకున్నా. చదువుకుందామంటే చదువు ఆదిలోని హంసపాదైనట్టుగా నా ఆరోగ్యం సరిలేక డాక్టర్లు చదువొద్దన్నారు. సరే చదువొద్దన్నారు కదా! ఇంకేం సాధిద్దాంలే అనుకున్నా. ఏం చదువొద్దన్నారు, ఇంకా చదియటానికి మనకా పనీలేమి చేత కాదు. ఏదో తండ్రి తెచ్చిపెడితే ఇంట్లో కూర్చొని తినేదాన్ని. అంత తప్పించి ఏమీ లేదు. సరే అట్టెట్టా చేసి పెళ్లి వయసొచ్చేసింది. పెళ్ళయ్యాక కూడా సాధించినోళ్ళు చాలామంది ఉంటారుగా. అలా అని నేనేం చేశాను, సరే పెళ్ళయ్యాక కూడా సాధించొచ్చుదిలే అనుకున్నా. పెళ్ళయ్యాక సాధిద్దాం అనుకుంటే పెళ్ళయ్యాక సాధించడానికి ఏముంది? ఏమీ లేదు. ఏమీ లేనప్పుడు ఏం చేస్తాము? భర్తను సాధిస్తాం. అంతకంటే ఏం చేస్తాం చెప్పు? అందుకని మనకు ఉన్న దాంట్లో తృప్తిగా బ్రతకాలి. అయ్యి సాధించి ఇదేంది గొప్ప పేర్లు తెచ్చుకునే కన్నా ఇంట్లో భర్తను సాధించామనుకో, దీంట్లో అంత సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు కదా! నాకు మాత్రం చాలా హాయిగా ఉంది. ఏదో ఒకటి సాధించామనేది మాత్రం తృప్తి ఉండాలి కదా! తృప్తి లేని బతుకు బాగోదుగా. అందుకని నా భర్తను సాధిస్తున్నా. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీలో కూడా అలా అనుకునేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? బాయ్ ఫ్రెండ్స్. Please like, share, subscribe.